దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోవుదురు? ఏ మానవుడైనా, ఇప్పుడు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మందిరాలకు పోయేవారు, ఈరోజు దేవుని మందిరాలకు పోతున్నామని చెప్పుకునేవారు. అయితే నరులు, ఇది యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. మరణమైన తర్వాత ఈ శరీరం కనబడుతుంది, కానీ ఎవరు చూడరు. ఇప్పుడు మరణమైన తర్వాత అది కదలలేదు. ఆత్మ వెళ్ళిపోతుంది కదా శరీరం నుండి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం శరీరమైనా కదిలిందా? శరీరం కనబడుతుంది, కానీ గ్రహించే సేవకులు లేరు. ఇప్పుడు ప్రతి మానవుడు మరణించాల్సిందే. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈరోజు మందిరాలకు పోయేవారు కావచ్చు. ఏమి గ్రహిస్తున్నారు? అసలు మరణానికి భయపడేవారు లేరు. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. మరి ఎవరు దాటించారు? ఏ మానవుడైనా దాటించాడా? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దాటించాడు. అది మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని అన్నాడు. ఇది ఎంతమంది సేవకులకు అర్థమైంది? అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. శరీరం కనబడుతుంది, కదలలేదు, ఒక ఆహారం తీసుకోలేదు. మరి ఈ జ్ఞానం దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. ఈ జ్ఞానం మరి ఎవరు ఈ జ్ఞానాన్ని అడుగుతున్నారు? ప్రభువా, నేను 70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు మనం కదలలేక మెదలలేక పడి ఉందము. బలహీనత వచ్చినా కూడా కదలలేరు. మరి ఈ బలహీనత ఎక్కడి నుండి వస్తుంది? శరీరంలో బలహీనత మరి ఏ విధంగా వస్తుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు పునరుద్ధాన దినము. మందిరాలలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. ఎవరైనా మరణం మీద ప్రసంగం చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? మరణం సంభవించని మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మరణించక ఉన్నవాడు ఎవరైనా ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడా? సేవకులు, పెద్ద పెద్ద సేవకులని చెప్పుకుంటున్న వారు మరణించలేదా? శరీర మరణం లేదా? ఆత్మ మరణం తప్పించుకోవడానికి ఈ శరీరంలో మనం తప్పిదాలను ఒప్పుకోవాలి. శరీరంతో ఉన్నప్పుడు ఆ తప్పిదాలు ఒప్పుకోక, నేను ప్రార్థన చేస్తే నువ్వు ప్లాట్ కొంటావు, నేను ప్రార్థన చేస్తే ఇల్లు కడతావు, నేను ప్రార్థన చేస్తే నువ్వు వీసా వస్తుంది, నేను ప్రార్థన చేస్తే నౌకరు వస్తుంది, నేను ప్రార్థన చేస్తే ఈ ఎక్కడి బోధలు? అబద్ధ బోధలు. ఈ శరీరానికి కావాల్సింది భౌతికమైన ఆహారం, క్షయమయ్యే శరీరానికి ఈరోజు సేవకులు ఎంతమంది బోధిస్తున్నారు? అక్షయమైన శరీరానికి, అక్షయమైన ఆత్మకు బోధించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఆ మాటలు ఎంతమంది అర్థం చేస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది అర్థం చేశారు? శరీర బోధలే చేస్తున్నారు, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తున్నారు సేవకులు మందిరాలలో. మరి సేవకులు మందిరాలలో పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని శరీర బోధలు చేయడానికి దేవుడు నియమించింది కాపరిగా.
కాపరిగా నియమించింది శరీర బోధలు చేయడానిక? ఏ మానవుడైనా మరణిస్తాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. ఇది 90వ కీర్తన భాగంలో ఏమనున్నది అక్కడ? పొద్దున పచ్చగడ్డి వలె చిగురిస్తుము, సాయంకాలమున కోయబడి వాడబారుతాము. నీ కోపం చేత మేము క్షమించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి మేము దిగులుపడుచున్నాము. మా దోషములు నేత్ర ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎవరి ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి? మోషే రాసండి ఈ మాటలు. ఎవరి ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. ఈ లోక సంబంధమైన బోధలు చేస్తే ఎవరి ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుంటున్నాము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరములగును. అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖము అవి త్వరగా గతించి ఎగిరిపోదుము. ఆయాసపడని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఏ సేవకుడైనా ఉన్నాడా? ఏ విశ్వాస అయినా ఉందా మందిరాలలో? నేను ఆయాస పడతలేను, నాకు ఎలాంటి ఆయాసపడడం లేదు అని చెప్పే మానవుడు ఒక్కడైనా, బోధకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్పండి మీరు. ప్రయాసపడకుండా బ్రతికే మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మరి దేవుడు ఆత్మకు మంచి ఆత్మల రక్షణ కొరకు వస్తే శరీర బోధలు చేస్తూ, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ మందిరాలలో కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ ప్రతి మానవుల్లో ఉంది. ప్రపంచంలో డబ్బు, వెండి, బంగారాలు అన్నీ ఒక దగ్గర పెట్టి ఈ ఆత్మతో సమానం అవుతాయంటే కావు. ఆత్మతో సమానము కావు ఎప్పటికీ, ఎన్నటికీ. అన్నీ ఒక్క దగ్గర పెట్టి ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ దేవుడు ప్రతి మానవునిలో పెట్టాడు. ఆ ఆత్మను గ్రహించడం లేదు ఏ మానవుడు. ఆ ఆత్మను గ్రహించినట్టయితే ఈ లోక సంబంధమైన బోధలు చెయ్యరు, ఈ లోక ఆలోచనలు చెయ్యరు, ఈ లోక క్రియలు జరిగించరు. ఏ సేవకుడైనా బైబిల్ పట్టుకొని చదివే ప్రతి మానవుడు అర్థమైన మానవుడు. అర్థం కాకపోతేనే వ్యర్థుడవు. మరణించని మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? సతీష్ కుమార్ కావచ్చు, పెద్ద పెద్ద సేవకులు, జాన్ వెస్లీ కావచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద పెద్ద సేవకులని అనిపించుకొని తిరుగుతున్న వారికి జ్ఞానం ఉందా అసలు? మరి ఎందుకు సంపాదిస్తున్నాము మేము? మరి సంపాదించింది మేమైనా పట్టుకొని పోతున్నామా అని ఒక్కరికైనా ఆలోచన ఉందా? ఏ సేవకునికైనా? మరి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, లగ్జరీ జీవితం గడుపుతారు ఇక్కడ. మరి అక్కడికి పోయాక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏమని మాట్లాడతారు వీరు? డబ్బు సంపాదించినా అని అడిగితే డబ్బు సంపాదించినాం ప్రభు అని చెప్తారా వీరు? మందిరాలు కట్టినావా, భౌతికమైన మందిరాలు కట్టినావా అంటే కట్టినామని చెప్తారా? ఆత్మల సంపాదన గురించి దేవుడు మాట్లాడితే ఆత్మలు ఒక ఆత్మ రక్షింపబడితే, ఒకడు రక్షింపబడ్డట్టయితే పరలోక రాజ్యంలో దేవుడు సంతోషించాలన్నట. మరి పరలోక రాజ్యంలో దేవుడు సంతోషించే బోధలు ఉన్నాయా ఇప్పుడు మందిరాలలో? ఒక ఆత్మతో సమానం కావు వెండి బంగారాలు. ప్రపంచం అంతా డబ్బు, వెండి, బంగారాలు అన్నీ ఒక దగ్గర పెట్టి ఈ ఆత్మతో సమానం అవుతాయంటే కావు. మరి ఇది తెలుసుకోలేని ఈ సేవ జీవితం ఎందుకు అసలు? నేను సేవ చేస్తున్నానని చెప్పుకునే సేవకులు, నేను పెద్ద సేవకుడను, నేను చిన్న సేవకుడను అని చెప్పుకొని తిరుగుతున్న వారికి జ్ఞాన ఉదయం కలగాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు అలా చెప్పలేదు. అబద్ధ బోధలు చేస్తూ, బైబిల్లో లేని మాటలు చెప్తూ డబ్బు సంపాదించే వారు వచ్చారు ఇప్పుడు. మరి డబ్బు సంపాదించి మీరు ఏమైనా పట్టుకొని పోతారా? యోబు 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమనుంది? నేను నా తండ్రి ఇంటి నుండి వచ్చాను,
ఏమీ తీసుకొని రాలేదు, దిగంబరిగా వచ్చి తిని నా తండ్రి ఇంటికి నేను దిగంబరిగా పోతాను అని యోబే మాట్లాడిండు. యోబు మాట్లాడిన మాటలు ఏ సేవకుడికైనా అర్థమవుతున్నాయా ఇప్పుడు? మరి ఇప్పుడు యోబు గ్రంథంలో 14వ అధ్యాయము, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. మరి ఈ పెద్ద పెద్ద సేవకులు కదులుతారంటావా? ప్రాణం పోయిన తర్వాత కదలికలు ఉంటాయా ఏ మానవునికన్నా? ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం కనబడుతుంది, మరి శరీరానికి కదలిక ఉంటుందా? సేవకులు చెప్పాలి ఈరోజు. విశ్వాసులైన మీరు ఎవరైనా, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా చెప్పచ్చు. అసలు మరి ప్రతి మానవుని ఒకరికొకరు ప్రేమించుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నీ సహోదరుని ద్వేషించిన ఎడల నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు? నువ్వు అబద్ధీకుడవు అని చెప్పిండు. సహోదరుని ప్రేమించి ఎంతమంది ప్రేమిస్తున్నారు సేవకులు? ఎదురుగున్న సహోదరులను ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఒకడంటే ఒకరికి ఈర్ష్య, స్వభావాలు, గనగన మోగే గంటలాగా ఎందుకుంటున్నారు? ఆకర్షణ ఎందుకు, జనాన్ని ఆకర్షణ ఎందుకు చేస్తున్నారు? ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేయండి. ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయకుండా నేను ప్రార్థన చేస్తే ఇండ్లు కడతారు, నేను ప్రార్థన చేస్తే నౌకర్లు వచ్చినాయి, నేను ప్రార్థన చేస్తే వీసాలు వచ్చినాయి, ఏం బోధలు? తప్పుడు బోధలు, బైబిల్లో లేని బోధలు కదా. బైబిల్లో లేని బోధలు చేస్తూ మీరు మరి ఎంతకాలం నేను 30 ఏళ్ళు అయింది, నేను 40 ఏళ్ళు అయింది నా సేవా జీవితం అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకు? అది ఆలోచించు. అది ఆలోచించక నేను 40 ఏళ్ళ జీవితం, నా సేవా జీవితం, నేను మందిరాలు కట్టి అనేకులను రక్షించాను. నీకెట్లా తెలుసు నువ్వు రక్షించినట్టు? పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తే కదా నువ్వు రక్షించినట్టు. పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేసావా ఇప్పుడు ఏ మందిరంలోనైనా? దానికి తయారు చేయకుండా దొంగ బోధలు, అబద్ధ బోధలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ, కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తూ దేవుని రాజ్యానికి ఎలా చేరుతావు నువ్వు? దేవుని రాజ్యానికి ఎలా చేరుతావు? దేవుని రాజ్యానికి చేరాలి కదా. మరి పరలోక ధనం సంపాదన, ఇప్పుడు నువ్వు ఈ లోక దరిద్రుడు అయితే పరలోకలో నీ ధనము సమకూర్చబడును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ భౌతికమైన డబ్బు సంపాదిస్తూ నేను పరలోక రాజ్యానికి వారసునిగా నేను ఉంటాను, నేను పరలోక రాజ్యానికి నేను వారసునిగా ఉన్నాను అని చెప్పే అబద్ధ బోధలు. నువ్వు ఎలా పరలోక రాజ్యానికి వారసునిగా అవుతావు? నీవు ఎలా అవుతావు? విశ్వాసులను ఎలా తయారు చేస్తావు? పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు. అసలు నశించేటి ఏంటి అర్థమైందా ఏ సేవకునికైనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు, మన పాపంల కొరకు, మన శాపంల కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తే మనం తిరిగి లేచిన మరణాన్ని ప్రచురం చేయాలి. క్రిస్మస్ చేస్తున్నారు, జన్మదినాన్ని చేస్తున్నారు. జన్మదినం చేయమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మరణదినాన్ని ప్రచురించుదురు, మరణదినము ప్రచురించండి అని చెప్పిండు ప్రభు వల్ల తీసుకునే కాడ 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏమర్థమైంది ఇప్పుడు మానవులకు? ప్రచురించుదురు అని ఉంటుంది, నా మరణ వార్త ప్రచురించుదురు అని అన్నది. కానీ మరి మరణాన్ని ప్రచురం చేస్తాండా, జన్మదినాన్ని ప్రచురం చేస్తాండా? వీళ్ళు జన్మదినము ప్రచురం చేయమని ఎక్కడనైనా చెప్పాడా? చెప్పండి బోధకులారా, విశ్వాసులారా. మీరు మందిరానికి పోతున్నారు కదా, మందిరానికి పోయేవారు ఈ మాటలకు అర్థం చెప్పాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.